ఎవడైతే భగవంతుడి గురించి తపన పడుతున్నాడో వాడి జీవితంలోంచి భగవంతుడు తప్పుకుంటాడు, ఉండడు అక్కడ. ఎందుకంటే నేను తప్పుకున్నా కూడా వీడు తపన పడతాడా లేదా అని చూడడానికి. పిల్లాడు కాస్త తల్లి ప్రేమ ఏమిటో తెలుసుకోవాలంటే తెలియకుండా దాక్కుంటాడు ఎక్కడో. వాడిని వెతుక్కుంటూ 4 గదులు తిరుగుతుంటే ఇక్కడే ఉన్నా అంటాడు. ఎందుకంటాడు ఈ మాయ ఎందుకు చేస్తాడు పిల్లాడు అంటే తల్లికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి. పిల్లాడి గురించి వెతకడం మానేసి మళ్ళీ ఆవిడ పనిలో ఆవిడ పడింది అంటే నీకు నేను అక్కర్లేదులే అంటాడు. భగవంతుడైనా అంతే. అందుకని తపన ఎవరికైనా బయలుదేరిందంటే ముందు దూరం అయిపోతాడు, కావాలనే దూరం అవుతాడు. అతని నుంచి సంపదలు లాగేసుకుంటాడు, దారిద్ర్యాన్ని ఇస్తాడు, నానా కష్టాలు పెడతాడు. కానీ అన్ని కష్టాలు ఉన్నా, అంత దారిద్ర్యం ఉన్నా, అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణంబులో అని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే ఇక నిన్ను నేను వదలను రాబ్బాయిని అతనిలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు. అది మనం గమనించాలి.